నా మీద పిస్టల్ పెట్టి నువ్వు ఏమేమో చేయాలనిపించింది. ఇప్పుడు గన్మ్యాన్ సెక్యూరిటీ విత్డ్రా చేసింది. ఇంక ఏమనుకోవాలా? అంటే మమ్మల్ని అంతమందించే ప్లానా అనుకోవాలా లేదా అన్న మీరే అంటే చెప్పండి నాకు. ఇప్పుడు మీకున్నది లింగ్ అనుకుంటే ఒక గన్మ్యాను, ఒకవేళ ఆ, విత్డ్రా చేయకపోయినా లింగ్ అనేది ఉండేది ఒకటే కదా. ఒకవేళ ఓకే. ఒకవేళ ఎవరైనా ప్రత్యర్థులో లేకపోతే మీరు అనుమానించే వ్యక్తులో ఎవరైనా ఉమ్, చంపాలనుకుంటే ఆ ఉమ్. గన్మెన్ కాపాడుతాడా మిమ్మల్ని? అన్న గన్మ్యాన్ కాపాడుతాడు. గన్మ్యాన్ వల్లనే నేను ఏదో సేఫ్ అవుతాను అనేది కాదన్నా. ఒక గన్మ్యాన్ ఒక సెక్యూరిటీ అని ఉంటే ఏదైనా అటాక్ జరిగినా వాడు కనీసం వాడు పక్కనే ఉంటాడు, వాడి సాక్ష్యమే ఉంటుంది. ఈ రోజు గవర్నమెంట్ ఒకవేళ ఈ 2-3 నెలలు ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడు గన్మ్యాన్ వాళ్ళకి అనుకూలంగా చెప్పొచ్చు. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత అతని డ్యూటీ అతనేమో ఆ రోజు నేను ఉన్నాను, పలానా వాళ్ళు అటాక్ చేసినారు, పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పేదానికి ఒకటి. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఏం జరిగినా కూడా నాకు గన్మ్యాన్ ఉంటాడు కాబట్టి ఏదన్నా ఇంకోటి పెట్టాలన్నా కూడా ఇబ్బంది కదా. నాకు గన్మ్యాన్ అనేది ఎంతవరకు నన్ను ఏదో అతని ప్రాణాలు అడ్డపెట్టి చేస్తాడా లేదా అనే దానికన్నా గన్మ్యాన్ ఉండడం వల్ల వాళ్ళు నన్ను అటాక్ చేసే పద్ధతి కూడా మారుతుంది. ఇప్పుడు గన్మ్యాన్ లేడంటే వాళ్ళు సింగిల్ గా వచ్చేనా చేసేదానికి ఉంటుంది. అదే మనకు 1+1 సెక్యూరిటీ ఉందంటే వాళ్ళు కూడా ఆ స్థాయిలో నన్ను అటాక్ చేయాలా. అవన్నీ కొంచెం అది ఇతనే ఏదో సేఫ్ చేస్తాడని కాదు. గన్మ్యాన్ అనేది కొంతవరకు సెక్యూరిటీ. వాళ్ళు కూడా వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఎన్ని చెప్పి మమ్మల్ని నన్ను ఆ రోజు అరెస్ట్ చేసే రోజు 6 times ఎస్బీఐ వాళ్ళు మా గన్మ్యాన్ ఫోన్ చేసి లొకేషన్ అడిగినారు. 6 సార్లు. కానీ మామూలుగా అట్లా అడగకూడదు. కానీ అడిగినారు, వాళ్ళతో తెప్పించుకున్నారు, నన్ను అక్కడ కిడ్నాప్ చేసినారు. అది ఎంతైనా కూడా గన్మ్యాన్ అనేది అయితే ఒక 50% వరకు సేఫ్టీ అనేది సేఫ్టీగానే ఉంటుంది. అలాంటి గన్మెన్నే కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చిందో ఏమో ఈరోజు తీసేసినారు. అందుకే నేను మీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే, నాకు ఏదైనా పొరపాటుగా కానీ ఏదైనా ప్రమాదం కానీ యాక్సిడెంటల్ అయినా ఇంకోటైనా నాకు ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, అవినాష్ రెడ్డికే సంబంధము. దీనే ఇప్పుడే సుమోటోగా తీసుకోండి నాకేమైనా జరుగుతాయని కూడా మీ ద్వారా అంటే కూడా. జగన్మోహన్ రెడ్డికే నాకేమన్నా అయితే జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు, జగన్మోహన్ రెడ్డే బాధ్యత, ఇది సుమోటోగా తీసుకోవాలి ప్రజలు కూడా అని మీరు అంటున్నారు. ఈ విషయం మీరు ఎంత ఇదిగా చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు కదా. నా ప్రత్యర్థి నా మీద పోటీ చేయబోయేవాడు, అతనికి ఏమైనా జరిగితే అది నాకే చుట్టుకుంటుంది అనే విషయం ఆయనకు కూడా తెలుసు కదా. ఒక రకంగా ఆయనే మిమ్మల్ని కాపాడుకోవాలి ఇంకెక్కువ. మరి అట్లా ఎందుకు లేరు అలా కదా చేస్తాడు? అట్లా లేరు. ఇప్పుడు ఎవరిని చిన్నపిల్లని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వలన తెలుగుదేశం పార్టీకి అంత ఇంత పర్సెంటేజ్ పెరుగుతుంది. ఓటింగ్ పరంగా అతనికి నష్టం అనే విషయం అతనికి తెలుసు. తెలియనంత అమాయకుడు కాదు. అయినా కూడా చేస్తాడంటే ఏంది? అతనికి కసి తీరాలా, అతను అనుకుంటే చేయాలా. ఆ. ఆ టైపు నాకేదో జరుగుతుంది, నాకు జరిగితే నాకే కదా ఇబ్బంది అని అనుకునేంత కాదు అతను. ఏదన్నా అతను అనుకొని ఉంటే అన్న అతను ఎట్లా చెప్తానండి. ఇప్పుడు ఇమకుట్ల అదే పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేది